కథ పేరు మహారాజు గారి ప్రాణభయం. కోసల రాజ్యానికి రాజు చిత్రసేనుడు. ఆయన జనరంజకంగా ప్రజలను కన్నబిడ్డల వలె పరిపాలించేవాడు. ఒకరోజు మహారాజు గారు గాఢంగా నిద్రిస్తుండగా ఒక భయంకరమైన కల వచ్చింది. ఆ కలలో ఒక కంఠస్వరం వికటాట్టహాసం చేస్తూ, మహారాజా, నీకు రోజు ఉదయాన్నే సూర్యునికి నమస్కరించే అలవాటు ఉంది కదా. ఈ రోజు శనివారం, రేపు ఆదివారం. సూర్యునికి నమస్కరిస్తున్న సమయంలో నీకు ప్రాణగండం ఉంది. ఆ గడువును నీవు అధిగమించావంటే ఇక నీకు చావు ఉండదు అంటూ కలలో ఆ కంఠస్వరం మహారాజును హెచ్చరించింది. మహారాజు ఉలిక్కిపడి లేచాడు. వాళ్ళంతా చెమటలు పట్టాయి. మహారాణిని నిద్ర నుండి లేపి తనకు వచ్చిన భయంకరమైన కల గురించి వివరించాడు. అప్పుడు మహారాణి, కలలు కలలే, అవి నిజంగా జరుగుతాయని భయపడకండి, హాయిగా ఏ ఆలోచనలు లేకుండా నిద్రపోండి అంటూ అనునయించింది. మహారాజు మృత్యుభయంతో క్షణకాలం స్థిమితంగా ఉండలేకపోయాడు. వెంటనే సేనాధిపతిని పిలిపించాడు. మంత్రి సుదర్శనుని పిలిపించి తనకు వచ్చిన కలను గురించి చెప్పాడు. ఈ ప్రమాదం తనకు జరగకుండా తప్పించుకునే ఉపాయం ఆలోచించమని సేనాధిపతిని, మంత్రిని ఆదేశించాడు. సేనాధిపతికి, మంత్రి సుదర్శనుడికి ఏం చేయాలో పాలుపోలేదు. రాజు కలలో వినిపించిన మాటలు నిజమని నమ్మితే తాము చేయగలిగింది ఏమీ లేదు అనుకున్నారు. అయితే అది రాజాజ్ఞ కనుక ఏదో ఒకటి ఆలోచించి చేయక తప్పదు. రాజవైద్యుణ్ణి, రాజపురోహితుణ్ణి పిలిపించారు. మహారాజు గారి జాతక చక్రాన్ని పరిశీలించిన పురోహితుడు గ్రహాల స్థితిగతులను పరిశీలించి రాజుకు ఇప్పుడప్పుడే ఏ ప్రమాదమూ లేదని తేల్చి చెప్పాడు. మహారాజు గారి నాడిని పరీక్షించిన ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని, ఆయన రాజవైద్యులు కూడా ఆరోగ్యపరంగా ఏ ఇబ్బందులు లేవని తేల్చి చెప్పారు. ఈలోగా సేనాధిపతి రాజభటులను పిలిపించి అంతఃపురంలోనూ నగర వీధుల్లోనూ క్షుణ్ణంగా గాలించి అనుమానంగా ఉన్న వ్యక్తులను బంధించి తీసుకురమ్మని భటులకు చెప్పాడు. వారు అంతటా గాలించి అనుమానంగా కనిపించిన కొందరిని బంధించి తీసుకువచ్చాడు. వారిని సేనాధిపతి విచారించి వాళ్ళెవరూ అంత ప్రమాదకరమైన వ్యక్తులు కాదని వారిని వదిలివేయమని భటులకి చెప్పి ఆ విషయం మహారాజుకి తెలియచేశాడు. అయినా మహారాజుకి మనసులో లేదు. ఆదివారం ఉదయం సూర్యోదయం దాటే వరకు తనకు ఎలాంటి ఆపద కలగకుండా చూడమని మంత్రికి, సేనాధిపతికి పదే పదే హెచ్చరిస్తూనే ఉన్నాడు. కానీ మహారాజులోని భయం కొద్దిగా కూడా పోలేదు. మహారాజు గారి భయం పోగొట్టడానికి మంత్రిగారు ఆ రాజ్యంలో బాగా పేరుగాంచిన ఒక భూత వైద్యుణ్ణి పిలిపించారు. అతను మహారాజుని పరిశీలనగా చూస్తూ ఆయన ఎదురుగా పెద్ద పెద్ద ముగ్గులు వేసి ఆ ముగ్గు మధ్య రాజుగారిని కూర్చుండబెట్టి పిండి బొమ్మలు చేసి వింత వింత శబ్దాలతో ఏవేవో పూజలు చేశాడు. ఆ తర్వాత, మహారాజా, ఇక తమరి దగ్గరికి ఈ దుష్టశక్తి దరిచేరదు, మీరు నిశ్చింతగా ఉండండి అని భూతవైద్యుడు చెప్పి వెళ్ళిపోయాడు. అయినా గాని రాజుగారికి మరణభయం నుండి బయటపడలేకపోయారు. ఆ రోజు శనివారం. పగలంతా ఆహార పానీయాలు ఏమీ ముట్టుకోలేదు. రేపు సూర్యోదయం కాగానే తన ఆయువు తీరిపోతుందన్న ఆలోచన మనసుని పట్టి పీడిస్తూనే ఉంది. ఆయన మంత్రిగారితో, రేపు అసలు సూర్యుడు ఉదయించకుండా చేసిన వారికి అర్ధరాజ్యం ఇస్తానని రాజ్యమంతా చాటింపు వేయించండి అని ఆజ్ఞాపించాడు. ఆ మాటలు విని మంత్రిగారు ఆశ్చర్యపోయారు. సూర్యోదయాన్ని ఆపడం ఎవరి వల్ల అవుతుంది? ప్రాణభయంతో మహారాజుకి మతిగానే పోలేదు కదా అని అనుకుంటూ, అయినా రాజుగారి మాట ప్రకారం రాజ్యమంతా దండోరా వేయించాడు. ఆ రోజు సాయంత్రం అయ్యేసరికి గుణభద్రుడు అనే యువకుడు వచ్చి, మహారాజా, మీరు వేయించిన దండోరా విన్నాను. సూర్యోదయాన్ని ఆపి తమకు వచ్చిన ఆపద నుంచి నేను కాపాడగలను అన్నాడు. మహారాజు గుణభద్రుణ్ణి ఆశ్చర్యంతోనూ ఆనందంతోనూ చూస్తూ, సూర్యోదయాన్ని నీవు ఎలా ఆపగలవు అని ప్రశ్నించాడు. అప్పుడు గుణభద్రుడు, అది మాకు వంశపారంపర్యంగా సంక్రమించిన విద్య. అయితే మీరు అందుకు ఒక చిన్న పని చేయవలసి ఉంటుంది అని అన్నాడు. ఏంటది అని ఆతృతగా అడిగారు మహారాజు. రేపు మీరు వేకువజామునే లేచి రాజభవనంలోని తమ శయ్యాగృహం తూర్పు గది కిటికీ మాత్రం తెరిచి ఉంచి సూర్యోదయానికేసి చూస్తూ కూర్చోండి. అప్పుడు మీకు సూర్యోదయం కనిపించదు. అదేవిధంగా నగర వీధులలో ఘంటారావం వినిపించేంత వరకు నగర ప్రజలు ఎవరూ కూడా వారి ఇళ్ల నుండి బయటికి రాకూడదని దండోరా వేయించండి. అప్పుడు మీరు నిశ్చింతగా ఉండవచ్చు అని అన్నాడు గుణభద్రుడు. ఆ మాటలు విన్న రాజు,
మనసు కొంత తేలికపడింది. మరునాడు వేకువజామున మహారాజు తన శయ్యాగృహం తూర్పు గది కిటికీ తెరిచి ఉంచి ఆ కిటికీ దగ్గరే కూర్చుని ఊపిరి బిగపట్టి సూర్యోదయం వైపే చూస్తున్నాడు. తూర్పు కొండ మీద దట్టమైన అడవిలో నుంచి కారుమేఘాల వంటి దట్టమైన పొగలు లేచి ఆకాశమంతా కమ్ముకున్నాయి. గంట సేపు పైగా అలా పొగలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. ఈలోగా సూర్యుడు ఉదయించే సమయం దాటిపోయింది. అయినా ఇంకా తాను ప్రాణాలతోనే ఉన్నానని అనుకున్న మహారాజు ప్రాణగండం నుంచి బయటపడ్డానన్న ఆనందంతో శయ్యాగృహం నుంచి బయటకు వచ్చాడు. మరికొంతసేపటికి తూర్పు దిక్కున పొగలు తొలగిపోగా ఆకాశంలో బారెడు పొద్దు కనిపించింది. మహారాజుకి ఏమీ అర్థం కాలేదు. మరుక్షణమే నగర వీధులలో ఘంటారవం మోగడంతో తమ తమ ఇళ్లలో నుంచి ప్రజలు ఆనందంతో బయటకు వచ్చారు. మహారాజుకి ప్రాణగండం తప్పిందన్న ఆనందంతో ప్రజలు ఆ రోజు పండగ చేసుకున్నారు. కానీ తనకు అర్ధం రాజ్యం ఇవ్వమని గుణభద్రుడు మాత్రం రాలేదు. గుణభద్రుడు ఇక రాడని మంత్రిగారు ఒక్కరికే తెలుసు. ఎందుకంటే పీడకల వల్ల మహారాజుని పట్టుకున్న భయాన్ని పారద్రోలడానికి మంత్రిగారే గుణభద్రుణ్ణి మహారాజు వద్దకు పంపి సూర్యోదయాన్ని ఆపు చేయగలనని నమ్మించాడు. ఆ తరువాత నమ్మకమైన తన సైనికులచే వందల కొద్దీ బళ్లపై ఎండుగడ్డిని నగరం చివర ఉన్న తూర్పు కొండ దగ్గర ఉన్న అడవిలోకి తోలించాడు. తరలించిన గడ్డి మీద నీటిని చల్లించి సూర్యోదయ సమయానికి నిప్పు పెట్టించాడు. తడిసిన గడ్డికి నిప్పు పెట్టడంతో దట్టంగా పొగ ఆవరించుకుంది. ఆ పొగల్లో తూర్పు గది కిటికీ దగ్గర కూర్చున్న మహారాజుకి సూర్యోదయం కనపడలేదు. మహారాజుకి ఆ విధంగా భయాన్ని పోగొట్టడంతో పాటు తెలివిగల మంత్రిగారు ప్రజలకు మహారాజుపై ఉన్న గౌరవానికి ఎలాంటి భంగం వాటిల్లకుండా చూశాడు. అది మంత్రిగారి తెలివి.